రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నిష్పక్షపాతంగా సహకరిస్తోందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పులు సాకుగా చూపుతూ సాగతీయడం సరైంది కాదన్నారు. ఇక గత ప్రభుత్వ అవినీతి ఆరోపణలపై సీబీఐతో విచారణ కోరాలన్నారు. కేంద్ర పథకాల ద్వారా సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు పొంగులేటి. బాధ్యత గల ప్రతిపక్షంగా దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు గొంతుకని వినిపించే పార్టీగా నేను విజ్ఞప్తి చేసేది. ఎందుకంటే ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా ఒక రాష్ట్రంలో అది ఒక పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి 3 మంత్రులు. మరి వాళ్ళ పైన చాలా బాధ్యత ఉంది. మరి వాళ్ళకి ఏదైతే వాగ్దానాలు చేశారో వేరే రకంగా తీసుకోవద్దు. కానీ 6 గ్యారంటీలు చెప్పారు. ఒక గ్యారంటీ మేము అమలు చేస్తామని అడవులు చేశారు చెప్పారు. అది పూర్తిగా అమలు కావాలని మేము ఆశిస్తాం. అసలు గందరగోళం ఉంది. అమలుకి నిధులు ఎక్కడి నుంచి రూపాయి 7 లక్షల కోట్లు అబ్బాయి చెప్తారు. రూపాయలు నిధులు అంటారు. బ్లేమ్ గేమ్ నడుస్తుంది. భారత ఏం చేయాలో స్టేజ్ సమాధానం ఏదో ఉంటాయి. తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్యంలో కొంత సమయం ఇవ్వాలి కాబట్టి గౌరవం కూడా ఉండాలి కాబట్టి మేము అప్పీల్ చేస్తాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చి అమలు చేసి అధికారంలోకి వచ్చారో మీ బాధ్యత ప్రజల్ని మరి నేను మోసంలోనే ఓటు యూజ్ చేయండి. ఒకవేళ అమలు చేయకపోతే మోసం చేసినట్టు లేదు. తప్పనిసరిగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇక 4 రోజులు పోతే పార్లమెంట్ ఎన్నికలకి కోడ్ వస్తుంది. ఇప్పుడు దాకా అప్పుల యొక్క చరిత్ర చెప్పేశారు. బ్లేమ్ గేమ్ వాడు మేము గొప్పవాడు గొప్ప ఇదే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరు చూపిస్తారు. అంటే ఈ రకంగా 5-6 నెలలు అయిపోతుంది. నేను అనేది ఒకటి, మీరు చెప్పిన ప్రకారం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం అమలు చేయాల్సిన బాధ్యత ఇది. మరి ఎంక్వైరీ మేము అందరం కూడా సహకరిస్తాం. కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీకి రెడీగా. సీతారామ ప్రాజెక్టు మన జిల్లాలో సాక్షాత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్సర్న్ మంత్రి అసలు ఈ భూ ప్రపంచంలో నేను లేదు. 1400 కోట్లు రాజీవ్ గాంధీ పథకం పేరుతో రాజీవ్ స్కీమ్ ఉంది కదా. రాజు సార్ 3 లక్షల ఎకరాలు 1400 కోట్లు 7,000 కోట్లు చేశారు. 7,000 కోట్లు ఇప్పుడు 19,000 కోట్లు చేశారు సీతారాం సార్. ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ లేదు. సాక్షాత్తు మంత్రి ఆన్ రికార్డు చెప్పింది. సిబిఐ ఎంక్వైరీకి రాయండి. రాష్ట్ర ప్రభుత్వం రాయాలి. కాళేశ్వరం మీద కానీ దీని మీద కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ సహకరిస్తాం. ఏ ప్రభుత్వానికి కొత్త సెటిల్ కాదు.